హాయ్ అండి. పప్పు టమాటా పచ్చడి సూపర్ ఉంటుందండి. ఈ సమ్మర్లో ఇక పప్పు పచ్చి పులుసు ఇక పాపడాలు కూడా ఉండాలి. పాపడాలు ఉంటే బాగుంటాయి ఇంట్లో. అలా రెడీ చేసి పెట్టుకోవాలి. పాపడాలు ఎప్పటికి ఇంట్లో ఉండాలి. ఎలా చేయాలనో చూపిస్తానండి. పాపడాలు చేశానండి. చాలా బాగుంటాయి. 2 గ్లాసులు బియ్యము, మంచిగా రేషన్ బియ్యము, గుప్పడు సాబుత్నాలు మంచిగా కడిగి నీట్గా శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మంచిగా. చూడండి, శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి ఇక నైట్ అంతా. ఇక మార్నింగ్ లేచినాక ఇక సగం బగోన్ పట్టిందండి. 20 గ్లాసులు 15 గ్లాసులు అంటే ఇక వడియాలు అవుతాయి. మనం చక్రాలు చేస్తాం కదా గట్టిగా, అట్లయితుంది. మనం పాపడాలు చేసుకోవాలంటే 20 గ్లాసులు సగం బగోన్ పడుతుంది. ఇక అట్లనే ఎసరు పెట్టేసుకొని ఇక మనము ఎసరు వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇక కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక మిక్సీ చాలా మెత్తగా ఏం పట్టొద్దండి, మామూలుగా బరకలాగానే పట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి పాపడాలు. ఇంట్లో వేసి పెట్టుకుంటే ఎన్ని తిన్నా ఏం కాదు. మనం కొనుక్కొచ్చినవి అయితే కొనుక్కొచ్చినా సరిపోదు. ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎన్ని చేసుకున్న పిల్లలు కూడా బాగా తింటారండి. మంచిగా ఉంటాయి పాపడాలు కూడా. ఇట్లనే ఇక ఎసరు వచ్చింది కలుపుతూనే ఉండాలి. కొద్ది వేసుకుంటా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇక చూడండి, దగ్గరకు అయిపోయింది. ఒకవేళ దగ్గరగా పాపడాలు రాదు, వడియాలు వస్తే గట్టిగా అయితే మన పాపడాలు వేసుకోవాలంటే కొద్ది నీళ్ళు మసలు పెట్టుకొని వేసుకోవాలండి. చల్లవి పోసుకోవద్దు. ఓమా జీలకర్ర చల్లగా అయినాక ఓమా జీలకర్ర వేసుకోవాలి. వేడిగా నీళ్ళలో వేసుకోవద్దు, కొద్ది వాటర్ చేంజ్ అవుతుంది. ఇట్లనే ఇక డాబా మీద పైన ఇక ఇట్లా పాపడాలు వేసేసుకున్నానండి కవర్లో. సూపర్గా ఉంటాయి. ఇట్లనే కొద్దిగా కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఎండంగానే కొద్దిగా ఎల్లుతాయి, మంచి ఈజీగా వెళ్ళిపోతాయి. కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. కొద్దిగా ఎండంగానే మనం మరలేస్తాం కదా, మంచి ఈజీగా తీయొచ్చు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే. ఇక ఏంతోనండి, ఆ రోజు మధ్యాహ్నము ఎండ చక్కగా రాలేదు, మబ్బు వచ్చింది. ఇక ఇంట్లోనే తీసి ఆరబెట్టేసిన. ఇక మంచి ఉల్టా వేసి ఆరబెట్టేసిన. ఊకనే వెళ్తాయండి ఆయిల్ అప్లై చేస్తే. మంచిగా ఆరినాయి. మార్నింగ్ మళ్ళీ ఎండబెట్టేసిన 2 సార్లు, మంచి 2 రోజులు ఎండబెట్టేసిన. చాలా మంచిగా ఎండినాయి పాపడాలు. ఇక మనము స్టోర్ చేసి మంచి బాక్స్లో వేసి పెట్టేసుకోవాలి. ఇక మనం పప్పు అయినప్పుడు మనం ఇట్లా వేయించుకోవాలి. ఇక సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారండి. పాపడాలంటే మంచిగా ఇష్టపడి తింటారు. ఇంకా బయట కొనుక్కొచ్చిన వేస్ట్ అండి. చూడండి ఎలా ఇరిగిపోతున్నాయి. సూపర్ ఉన్నాయి పాపడాలు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్, సీ యూ.